నాదెండ్ల భాస్కరరావు పొడిచాడంట అనేది ఒకటి ఉండిపోతుంది. అంతే. సో చంద్రబాబు కూడా పొడిచాడు కదా అంటే ఈ 2 కంపేర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అధికారంలో ఉన్నాడు కనుక మర్చిపోతాను. మర్చిపోతుంది. ఏంటి తేడా? ఆయన పొడిచాడు, మీరు పొడిచాడు. యాజ్ ఫర్ పొలిటికల్ వర్బల్ వర్డ్‌లో ఏంటి మీ ఇద్దరికి తేడా ఏంటి? కరెక్ట్. ఆయన చేసిన దానికి, మీరు చేసిన దానికి ఆయన ఆయన ఇంట్లో వాడు, నేను బయట వాడిని. ఓకే. ఆ! అది ఆయన ఇంట్లో వాడు కనుక సక్సెస్ అయింది, మనం బయట వాళ్ళం కనుక సక్సెస్. ఆయన బల్లారదేవా, మీరేమో బయట బహారం ఆ! అదేంటి? కనుక ఆ! దానికి పెద్ద తర్వాత ఓ పిచ్చి పని చేశారు. హ్మ్. దిస్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రామారావు అని కోర్టులో ఒకటి వేశారు పిటిషన్. హుహు. వీళ్ళే చంద్రబాబు, ఒకడు ఉండేవాడు మెడ్రాస్, ఉపేంద్ర పర్వతరేణు ఉపేంద్ర. కలిసి వేసి హ్మ్. హ్మ్. వాడు నాకు నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేశాడు. హ్మ్. ఆయనే పెట్టాడు అది. హుహు. ఆయన్ని అది రిజైన్ చేయించి సబ్జడ్జి హ్మ్. సికింద్రాబాద్ హ్మ్. వెంకయ్య సుబ్బయ్య వాడి పేరు ఏదో దించి వాడికి మినిస్టర్ ఇచ్చారు. ఓహ్! ఆహా! ఆ మినిస్టర్ కూడా నేను చేసిన పోర్ట్ఫోలియో ఇచ్చారు. హ్మ్. కక్ష కక్ష. హ్మ్. ఇచ్చారు. హ్మ్. తర్వాత వాడిని ఎంపీ చేశారు. హ్మ్. ఎంపీ చేశారు. ఎంపీ చేస్తే వాడు నాకెందుకు ఈ పూలు ఎందుకు, నాకు డబ్బులు కావాలి కానీ డబ్బులు లేవు అని చెప్పాను. వాడు ఆ! చచ్చిపోయాడు ఇప్పుడు. ఆహాహా! నేను తప్పు చేశాను, హ్మ్. రామారావు బ్రెయిన్ చైల్డ్ అని రాశాను జడ్జిమెంటు, అందుకని నాకు మంత్రి ఇచ్చారు హ్మ్. అని చెప్పి ఏడ్చేడు చచ్చిపోయాడు. హ్మ్. 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 నామాలగుండు దగ్గర. నామాలగుంట దగ్గర మా నాన్న ఇది రామ్‌నగర్ గుండు. రాజయ్యో బాజాడి పేరు, రామ్‌నగర్ గుండు దగ్గర. రాజయ్యో ఏదో ఉన్నాడు పేరు, హరిజన్. హుహుహు. వాడి చేత రాయించుకోవచ్చు. హుహు. రాయించాడికి మంత్రి ఇచ్చారు. ఓకే. వెంకటరావు ఇంటి ముందే ఒక ఇల్లు తీసుకుని అక్కడ పెట్టారండి ఓహో! ఓహో! హరిజన్.